క్రీస్తునందు ప్రియులారా, మీకు అందరూ వందనాలు. గమనించండి, ఎస్తేరు సోసోరు కోటలోకి వెళ్ళింది యూదుల కొరకైన ప్రార్థన చేయటం కొరకు, వారికి విమోచన కొరకై దేవుడు ఎస్తేరును సోసోరు కోటలో పంపించాడు. మీరు కూడా, అంటే మనం కూడా దేవుని మందిరంలోకి వెళ్ళేది అనేక మంది విడుదల, అనేక మంది జీవితాలు మార్పు, అనేక మంది జీవితాలని క్రీస్తులోకి నడిపించడం కొరకు, వారి పాప విమోచన కొరకైన విజ్ఞాపన మనం చేయటం కొరకై దేవుడు మనందరినీ నియమించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి, క్రీస్తు ప్రేమలో మనందరూ వేరుపడినట్లయితే ఎస్తేరు రాజుకి ఎలాగా యూదుల గురించిన సమాచారం అందించిందో, మనం కూడా యేసు ప్రభువుకి పాపుల సమాచారం అందించి తండ్రి అయిన దేవుని దగ్గర విమోచనను పొందించి అనేక మందిని సూసోను కోటలో కనుక పరలోక రాజ్యంలో సిద్ధపరిచే విధంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మీకు తోడై ఇటువంటి మనసు మీకు నిశ్చయంగా కలిగించి కృపలో స్థిరపరిచి నడిపించును గాక.